అటెన్షన్ పే చేసి వినండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మీరు ఖచ్చితంగా మీకేం చెప్తున్నాం పిల్లలకి అంటే, మీరు యువర్ ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మీరు మొత్తం మీరే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఈ నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు ఎక్కడ మోసపోకుండా ఉండాలని చేసి స్కూల్స్ కాలేజ్లో ఫస్ట్ అవేర్నెస్ ఇస్తున్నాం. ఏ సైబర్ ఉంటుందా కాబట్టి సైబర్ ఇప్పటిదాకా చెప్పారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ చెప్పారు. మళ్ళీ మనం రెండునే అనుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి ఫైనాన్షియల్, సెకండ్ వన్ నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్లా ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా మీరు ఏం నష్టపోరు, ఎందుకంటే మీరు నాట్ ఎర్నింగ్, మీకు ఓన్గా అకౌంట్స్ లేవు, ఓన్గా క్రెడిట్ కార్డు లేవు, ఉన్నాయా మీ అందరికీ ఓన్గా లేవు. సెల్ ఫోన్ ఒకటి ఉంది కాబట్టి సెల్ ఫోన్తో మనం ఎట్లా నష్టపోవచ్చు, అంటే మనందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నప్పుడు మనం ఊరికే ఉంటామా, ఉండవు. ఏం చేస్తాం, యూట్యూబ్ చూస్తాము, ఫేస్బుక్ చూస్తాము, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, రీల్స్ చేస్తాం. చేస్తారా ఎంతమంది చేస్తారు రీల్స్? చెప్పండి, తప్పే లేదు. మీ యొక్క టాలెంట్ పెంచుకోవడానికి ఒక ఉన్న సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్, సోషల్ ప్లాట్ఫామ్ చాలా మంది చేస్తారు. మీకు వచ్చిన కళ, డాన్సింగ్ అయితే డాన్సింగ్, సింగింగ్ అయితే సింగింగ్, ఇంకా ఏమైనా జిమ్నాస్టిక్స్ వస్తే జిమ్నాస్టిక్స్, పిల్లలు అయితే స్విమ్మింగ్ చేసి ఆ వీడియోలు పెట్టుకుంటారు, అడ్వెంచర్ చేస్తారు, బిల్డింగ్ నుంచి దూకడాలు, పంచులు కొట్టడాలు, అవునా కదా. ఇవన్నీ చేసి ఎందుకు చేస్తామంటే ఒక ఓవర్ నైట్ మనం సెలబ్రిటీ అవ్వచ్చు, ఫేమ్ అవ్వచ్చు, చాలా వ్యూస్ వస్తాయి, చాలా లైక్స్ వస్తాయి. వీటి వల్ల చాలా రావడం వల్ల ఏంటంటే మనకు ఆదాయం కూడా వస్తుంది. తెలియదు మీకు, అంటే మీరు అక్కడ దాకా చేరుకోలేదు కాబట్టి దానికి ఆదాయం. అందుకని సోషల్ మీడియాలో చూస్తే విచిత్రమైన పోకళ్ళు మనం చూస్తుంటాం. విచిత్రమైన డ్రెస్ వేసుకొని, ముఖ్యంగా స్త్రీలు అయితే, అవునా కదా, ఆ అమ్మాయిలు స్త్రీలు విచిత్రమైన డ్రెస్ వేసుకొని చేస్తారు. కొద్దిగా అబ్సినిటీ కూడా ఉంటుంది అందులో. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఇదే ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి. అడోలసెన్స్ ఏజ్ అంటారు మీరు, అంటే ఇంకా పూర్తిగా ఎదిగేది కానీ మనస్తత్వం ఉన్న పిల్లలు. మీరు ఏదైనా ఈజీగా నమ్మేస్తారు. ఇప్పుడు మేము చెప్పేది అన్ని వరకు నమ్మేస్తారు, ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ఈ ఏజ్ అట్లే ఉంటుంది. నాకంటే పెద్దవాళ్ళు అని చెప్పి మీ టీచర్లు ఏదైనా చెప్పిందంటే వింటారు. వాళ్ళు తప్పు చెప్పినా రైట్ చెప్పినా మీరు అదే రైట్ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చెప్పాలి కాబట్టి. అదే రైట్ ఎవరితో మాట్లాడాల్సినప్పుడు మా సార్ చెప్పిండు అంటారు, మీ సార్ తింటారు. ఎందుకంటే సార్ మీద మనకున్న గౌరవం, వాళ్ళు తప్పు చెప్పాలన్న ఉద్దేశం మనం వారి నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో మేము కూడా ఎందుకంటే స్కూల్స్కి ఎందుకు ఏమంటే మేము ఈ టైంలో మీకు చెప్తే మీరు చాలా జాగ్రత్తగా వింటారు, విన్నది మనసులో పెట్టుకుంటారు, దాన్ని పాటించడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా సైబర్ ఫ్రాడ్స్ గురి కాదు అన్న ఉద్దేశంతో ఈ ఏజ్ పీపుల్ని నేను చెప్తున్నాను ముఖ్యంగా. అయితే ఇందులో సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కదా, మీరందరూ కూడా మనకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, సెల్ ఫోన్ అమ్మానాలు అనేది తీసుకుంటాం, చేస్తున్నాం. ఇందులో చాలా ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది కూడా మన కొత్త ఫ్రెండ్స్ అవుతుంటారు. అవునా, ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేస్తావు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పోతాయి, పోగానే ఎవరో ఫ్రెండ్ వస్తారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా జెన్యున్ ఫ్రెండ్స్ అయినా మరి ఎట్లా మనం గుర్తుపట్టుకోవడం? ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే వాడు కరెక్టా కాదా, అమ్మాయి కరెక్టా కాదా అనేది ఎట్లా చేస్తున్నాం? ఏం చేయం, చూస్తాం, మంచుకుంటే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఉన్న అబ్బాయి ఉండొచ్చు, అబ్బాయి ఫోటో ఉన్న అమ్మాయి ఉండొచ్చు, అవునా లేదా, మనం వాళ్ళు చూడం. బట్ చాటింగ్ నడుస్తుంటుంది. నేను చెప్పేది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, అన్నోన్ పర్సన్స్తో ఎప్పుడూ చాట్ చేయొద్దు. చాట్ చేసిన కూడా గుడ్ మార్నింగ్ అంతే ఆడికే ఉండాలి. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు, 80% చేసుకోవద్దు. నీకు తెలిసిన నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ కాలేజీలో రోజు చూస్తున్నావు, అది ఫేస్బుక్లో టచ్ అయ్యిండు, మాట్లాడుకుంటే ఏం పర్లేదు, తెలిసిన వ్యక్తి కాబట్టి మనవాడే మనం మాట్లాడవచ్చు. బట్ అన్నోన్ పర్సన్ ఎవరికో తెలియదు, ఆయనతో అసలే మాట్లాడదు. వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడదు. ఎందుకు అంటే ఎంతమంది మళ్ళీ ఫస్ట్ ఎక్క ఏమని మీ ఏజ్ పిల్లలు పుట్టినే కొన్ని అట్రాక్షన్స్ లోనవుతారు, ఎవరైనా చెప్పింది వినేస్తారు, ఊరికే నమ్మేస్తారు. ఇది చాలా ప్రమాదాన్ని దారిస్తుంది. మేము చాలా కేసులు చూసినాం కాబట్టి వాళ్ళు చెప్తారు ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా అందరి గురించి చెప్పండి, మా ఇంట్లో మన అందరికంటే మన ఎక్కువ ప్రేమించేవారు ఎవరు? పేరెంట్సేనా? రైట్. కానీ కొంతమంది పిల్లలకి ఇంట్లో పేరెంట్స్ ఇద్దరు అమ్మ నాన్నలు జాబ్ హోల్డర్స్ అయి ఉండి వాళ్ళిద్దరూ పనికి పోయి, అంటే వాళ్ళ డ్యూటీస్కి పోయి పిల్లల మీద అటెన్షన్ పే చేయరు. చేయనంత మాత్రం వాళ్ళ మన మీద ప్రేమ ఉన్నట్టా లేనట్ట? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తు గురించి ఇంత కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి ఒకసారి మనకి కసురుకోవచ్చు, వర్క్ రోడ్లు ఇంకేమైనా చేయొచ్చు, దానికి వాళ్ళు తల్లిదండ్రుల మీద జడ్జే పాటు చేసుకుంటారు. అదే నా అమ్మ నన్ను చక్కగా చూడలేదు, నిజంగా విసుకుంటుంది. కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ప్రేమ ఉంటుందనే విషయం మీరు గమనిస్తే మీరు చాలా చాలా ప్రేమగా మాట్లాడతారు. తిన్నవారా, ఉండవా, ఏం చేస్తున్నావు, ఏం చెప్పింది, బాగుందా, అది అంటే మన అప్ప ఎంత కేర్ చూపిస్తున్నాడు నా మీద అని చెప్పేసి మనం మొత్తం అన్నీ చెప్పేస్తాను, పర్సనల్ విషయాలు అవి ఇవి. అవునా కదా అని చెప్పేది కదా, ఖచ్చితంగా ట్రూ అది, నో డౌట్. అంటే ఎందుకంటే లాట్ ఆఫ్ కేసెస్ చూసాను చెప్పేసి చాలా ప్రేమగా మాట్లాడతారు.
తిన్నవారా ఉన్నవా ఏం చేస్తున్నావు ఏం చెప్పింది బాగుందా అది అంటే మన అప్ప ఎంత కేర్ చూపిస్తున్నావు నా మీద అని చెప్పేసి మనం మొత్తం అన్నీ చెప్పేస్తాను పర్సనల్ విషయాలు అవి ఇవి అవునా కదా అని చెప్పేది కదా ఖచ్చితంగా ట్రూ అది నో డౌట్ అంటే ఎందుకంటే లాట్ ఆఫ్ కేసెస్ చూసాను చెప్పేసి బట్ వెళ్ళిపోయేది కాబట్టి ఇలా డూస్ అండ్ డోంట్స్లో ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా అన్నోన్ పర్సన్స్తో మనం మాట్లాడద్దు వాళ్ళు చెప్పేది నమ్మొద్దు ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళతో మన తర్వాత సోషల్ మీడియాలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా షేర్ చేయొద్దు మన ఫాదర్ ఎవరు మదర్ ఎవరు మనం ఏం చేస్తాంటో మనం ఎక్కడైతే ఎందుకంటే సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ ఒకసారి చూస్తే మీరు ఎటువంటి మనుషులు మీరు ఎటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉట్టిగా గుర్తుపడతారు ఫాస్ట్గా మనకి సైకాలజీ కూడా తెలుసు నీ 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 ప్రొఫైల్ చూస్తాడు నీ ప్రొఫైల్లో నువ్వు ఏం పోస్ట్ చేస్తున్నావు ఒక నెల రోజులు తీసొచ్చి నువ్వు ఏం పోస్ట్ చేసి చూస్తే నువ్వు ఎటువంటి పిల్లలు చెప్పగలుగుతాడు అర్థమైందా అంటే మనం చేసే పోస్టులు బట్టి మన క్యారెక్టర్ను మన మెంటాలిటీని కూడా అంచనా వేసేంత తెలివిగా వాళ్ళు ఉంటారు మనం ఎటువంటి మనుషులమో మనం మెత్తడి మనుషులమా గట్టిగా బెదిరిస్తే బెరేట్ వాళ్ళమా లేకుంటే ఎటువంటి వాళ్ళం అనేదాన్ని నువ్వు చేసే పోస్టులు బట్టి తెలుసుకోవచ్చు వాయిస్ కూడా అంతే వాయిస్ కూడా ట్రాప్ అవుతారు ఎట్లయితే చెప్తాను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అందుకని అన్ని విషయాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు ముఖ్యంగా పర్సనల్ విషయాలు పర్సనల్ ఫోటోస్ పోస్ట్ చేయలేదు తర్వాత ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అన్నోన్ పర్సన్స్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్ కానీ లింక్స్ ఉంటాయి దాంట్లో దోస్తు కూడా వాట్సాప్లో ఒక లింక్ పంపిస్తాడు నువ్వు చాలా విచిత్రమైన చూడాలనుకుంటే ఈ లింక్ నొక్కు అని వచ్చాయి మీకు జనవరి 1 రోజు పండగలు ఒకటి వస్తుంటాయి చూసారా అది నా నొక్కలు నాకు ఏమొస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది వ్యవస్థ అటువంటి వేరే ఏదైనా సోషల్ మీడియాలో వస్తే అస్సలే నొక్కొద్దు నీ దోస్తు అప్పుడు రాము నీ క్లాస్మేట్ పంపిండు నొక్కలేదు బట్ ఎక్కడో సోషల్ మీడియా నుంచి కూడా వస్తుంది మీరు ఒక అద్భుతం చూస్తారు ఈ లింక్ నొక్కుతే అని చెప్తారా నొక్కగానే వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది మీరు ఫోన్లో చూస్తుంటారు కదా హ్యాక్ అయిపోయి ఫోన్లో ఉన్న సమాచారం అంతా వాళ్ళకి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు మీరు ఇక్కడ ఏం యాక్టివిటీ చేసినా వాడు చూస్తూ అంటాడు తర్వాత మీ 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 అది ఉంటుంది కదా ఏంటి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడు కంట్రోల్ చేస్తూ అంటారు అదేగా కాబట్టి అన్నోన్ సోర్స్ వచ్చిన ఏ ఏపీకే ఫైల్స్ కానీ ఏ లింక్స్ కానీ మనం నొక్కదు డూస్ అండ్ డోంట్ చెప్తున్నాం మళ్ళీ సార్ మీరు రిపీట్ చేస్తున్నాం మధ్యలో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్తున్నా అన్నోన్ సోర్స్ వచ్చిన ఏ లింకులు కూడా నొక్కొద్దు నొక్కితే మన సమాచారం వెళ్ళిపోద్ది మనం ప్రభులో పడతాం తర్వాత ఫేమ్ అవ్వడానికి ఏం చేస్తాను ఇలా ఇంతకుముందు చెప్పాను నేను ఏదో చెప్తాను ఇది ఎక్కువ చెప్తున్నా అంటే ఇది నాన్ ఫైనాన్షియల్ ఏంటి అర్థమైందా నాన్ ఫైనాన్స్ ఫేమ్ అవ్వడానికి చేస్తామంటే మనం విచిత్రమైన వీడియో చేసి పెడతాం విచిత్రమైన ఫోటోలు పెడతాను ఈ విచిత్రమైన ఫోటోలు పెట్టేప్పుడు మన ఫోటోల్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది ఇట్లా సోషల్ మీడియా నుంచి తీసుకొని దాన్ని పోలీసులు చూస్తే భయపడతారు చాలా మంది ఇప్పుడు పోలీసుతో మాట్లాడాను ఎవరితో భయపడిస్తాను బాగున్నారని మాట్లాడితే ఏం మాట్లాడాను బాగున్నారు అంతేనా పోలీసుతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా మనం జంగొద్దు ఆ హ్యాబిట్ ఇంకల్కేట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైనా అప్పుడైతే హెల్ప్ అవచ్చు ఎందుకంటే చాలా మంది మొహమాటస్తులు అమ్మాయిలు ఆయనతో మాట్లాడితే ఏమనుకుంటాడు పోలీస్ కదా ఎవరితో 90% ఆఫ్ పీపుల్ అట్లే ఉంటారు అమ్మాయిలు ఎవరితో చెరువుగా పోయి మాట్లాడతారు బట్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడానికి ట్రై చేయండి చేస్తే మీకు తెలుస్తుంది ఏదైనా మనం చెప్పుకోవచ్చు మీకు ప్రాబ్లమ్స్ వెంటనే కంప్లైంట్ చేయొచ్చు అక్కడ ఒకే అవబడుతున్నాడు ఇక్కడ తర్వాత పెద్దలు ఉంటే కంప్లైంట్ చేయాలి చాలా మంది ఏంటంటే మొహమాట ఎక్కువ ఉంటుంది నాకు ఈ ఏజ్లో ఇంతకుముందు చెప్పాను ఫస్ట్ ఏజ్ ఎట్లాంటిది అని చెప్పి రైట్ ఇవి చేస్తే మీరు సోషల్ మీడియా బారిన పడరు తర్వాత ఇంకా మీకు చెప్పాలి ఏంటంటే ఈ సోషల్ మీడియా బారిన పడ్డప్పుడు కూడా మనతో ఏదైనా చిన్న తప్పైనా పర్లేదు బట్ దాన్ని ఖచ్చితంగా మదర్ ఫాదర్ కానీ పోలీస్ కానీ చెప్పాలా ఇప్పుడు మీరు ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశారు వాడు ఫ్లాష్ ఉన్నాడు మీ ఫోటోలు తీసుకుంటారు మాతో వీడియో కాల్ మాట్లాడాక వాడికి ఫోటోలు మార్పు చేసినాడు చేస్తే దాన్ని మనసులో దాచుకొని చెప్తే అమ్మాయి ఏమైనా తిరుగుతుందో నానేమని అంటాడో అనుకోవడానికి అస్సలే లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు టీచర్లు కూడా చెప్పొచ్చు అయితే తప్పులు మనం అందరం చేస్తాం ప్రతి ఒక్కరు తప్పు చేస్తాం నో డౌట్ ఎవరేమో గొప్ప శ్రీరామచంద్రుడు గారు తప్పు చేయకూడదు ఈవెన్ గాంధీ తాతలు గారు ఆయన వాళ్ళు కూడా చేసింది మనం లోపలిపోయి చూస్తే అయితే తప్పు అందరితో జరుగుతుంది కానీ ఆ తప్పును మనం రియలైజ్ అయ్యి అరే నాతో తప్పు జరిగిందని చెప్పేసి మన పెద్దలు చెప్తే అది దాన్ని అక్కడికే ఆగిపోద్ది ఆ తప్పు మళ్ళీ పడ్డన ప్రొలాంగ్ కాదు కానీ నువ్వు చెప్పకపోతే ఏమైంది తెలుసా ఆ ప్రొలాంగ్ అవుతుంది మళ్ళీ తప్పు మీద తప్పు చేసుకోవాల్సి వస్తుంది అర్థమైందని చెప్పే మాట మీ అందరికీ బాయ్స్ అండ్ గర్ల్స్ మనకి ఏదైనా నిజంగా మనతో తప్పు అయింది మన పేరెంట్స్ దృష్టికో ఎల్డర్స్ దృష్టికి తీసుకురావాలా తప్పు అయితే తప్పును ఒప్పుకోగలగాలి తప్పును ఒప్పుకోవాలంటే మనకు బాగా ఏముండాలి ధైర్యం ఉండాలి
ధైర్యం ఉన్నప్పుడే తప్పులు కోరుతారు. ఎప్పుడైనా మీకు మీ వల్ల జరిగితే తప్పు జరిగితే ఎప్పుడైనా మీ వల్ల సారీ చెప్పారు ఎవరైనా? ఇద్దరు తప్పు చెప్తారు. సారీ చెప్పడానికి మనం బాగా మొమ్మడతాం. చెప్పాలా? నిజంగా తప్పు అయింది అనిపిస్తే ఖచ్చితంగా చెప్పాలి. పేషెంట్గా సారీ చెప్పాలి. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఎక్కువ టైం తీసుకోవాలి కానీ మీకు లైఫ్ టైం లేదు కదా. ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పి మనం పనిచేస్తాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1930 విన్నారా? ఎప్పుడైనా నెంబర్ 1930 1930 విన్నారా? 1930 ఇది సైబర్ హెల్ప్ లైన్. మీకు ఎటువంటి ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా 1930 కాల్ చేయాలి. లేదా సైబర్ www.cybercrime.gov.in మనకు గుర్తుంటుందా? www.cybercrime.gov.in ఓకే, ఇది వెబ్సైట్. ఇక్కడ మామూలుగా చదువుకో పిల్లలు వాటి వెబ్సైట్ యాక్సెస్ అని చెప్తున్నా. లేదంటే 1930 చాలా ఈజీ యాక్సెస్. అది ఒక్కసారి కలవదు. మనం కలవకపోతే రిపీటెడ్గా కొడుతుండాలి. గుర్తుపెట్టుకోండి. సైబర్ ఫ్రాడ్ అయిందన్నా, సోషల్ మీడియా ఫ్రాడ్ అయినా, ఏ ఫ్రాడ్ అయినా కూడా అది చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ ఫాదర్ మదర్ ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్ స్టైల్లో ఉదాహరణకోవచ్చు. లోన్ ఫ్రాడ్ కానీ, జాబ్ ఫ్రాడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, చాలా కూడా చెప్పడం పోతుంది. అలా ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు ఏదో అయ్యో డబ్బులు అంటే మాకు అర్థమైంది కదా, మనం వాళ్ళు తెలియకపోవచ్చు 1930 చేయాలని. మీకు తెలుసు కదా, పెట్టే చెప్పాలి డాడీ 1930 కాల్ చేయండి, చేసి చెప్పండి. అందుకని 1930 అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది హెల్ప్ అయ్యింది. 1930 మీకు తెలియదండి, ఏం చేస్తారు అని అడగండి. వాళ్ళు చెప్తారు 1930 అని, రైట్? ఏదో ఒకటి ఉంటుంది. లేదు 108 చేయండి. 108 అక్కడికి పోతే హైదరాబాద్ కాల్, సార్ సైబర్ క్రైమ్ ఏదో హెల్ప్ లైన్ ఉంటుంది చెప్పండి, 1930. ఈ ఇంట్లో ఏది గుర్తుపెట్టుకున్నా కూడా సైబర్ క్రైమ్ నుంచి చేరుకోవచ్చు, రైట్? సైబర్ క్రైమ్లో కాల్ చేస్తే ఎంతమంది చెప్పినా నేను, మీ ఫాదర్స్ కానీ మీ ఎల్డర్స్ కానీ అంటే సైబర్ ఫ్రాడ్ గురైతే వెంటనే 1930 కాల్ చేయడం వల్ల ఇది కూడా మనకు యాక్సిడెంట్ అయితే గోల్డెన్ అవర్ విన్నారా? ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది 1 అవర్లో మనం వాళ్ళు హాస్పిటల్ తీసుకోకపోతే ఏమవుతారు? వాళ్ళ ప్రాణాన్ని సేవ్ చేసినట్టు అయింది మనం, అవునా కదా? అది 1 అవర్ దాటిందంటే ఛాన్సెస్ తగ్గుతుంటే చనిపోయారు. ఇందులో కూడా అంతే. మీకు ఫ్రాడ్ చేయడం వెంటనే దాన్ని ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. ఫ్రాడ్ అయిన వెంటనే 1 అవర్ లోపల మనం కంప్లైంట్ చేయగలిగితే ఆ మొత్తం పోయిన అమౌంట్ని మనము సురక్షితంగా వాళ్ళకి అందించచ్చు. గుర్తుందా మీ అందరికీ? బాగుంటుంది. అందుకని వీలైనంత తొందరలో 1930 కాల్ చేసే అవకాశం చేయాలి. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. యాక్సిడెంట్ కేసుల్లో ఎట్లయితే గోల్డెన్ అవర్ మనం అబ్జర్వ్ చేస్తామో ఇందులో కూడా గోల్డెన్ అవర్ అబ్జర్వ్ చేస్తాం. 1930కి వెంటనే కాల్ చేయాలి. చేసేదంటే అదొక టూల్ అనమాట. 1930 వీళ్ళు అడుగురు, సార్ మీరు ఎట్లా పోయినాయి, ఏమైనాయి, ఉన్నాయి నాకు వెంటనే వాట్సాప్ చేయండి అని వాట్సాప్ చేశాక వెంటనే అప్లోడ్ చేసి ఒక్క మీటర్ నొక్కగానే దాన్ని సబ్మిట్ చేయగానే అందులో ఎంటైర్ అన్ని బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఒకేసారి. ఇంటర్నెట్ పోయి మీ పోయిన అమౌంట్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయబడింది, అక్కడి నుంచి మళ్ళీ ఏ అకౌంట్ పోయింది, ఇవన్నీ చూసి ఎక్కడ ఉన్న కూడా వాటిని ఆపేస్తాం. వాడు ఎవరు మన అక్యూజ్ ఎవరైతే ఫ్రాడ్స్టర్ అంటాడు విత్డ్రా చేసుకోవడానికి ఆపేస్తారు. ఆ అకౌంట్ ఫ్రీ అయిపోతే అయిపోయింది. అప్పుడు వాడు తిరగాల్సి వస్తుంది. ఇక ఎవరు అకౌంట్ ఏ అకౌంట్లో పడ్డాయో ఆ అకౌంట్. అయితే ఆ అకౌంట్లో పడ్డ వాళ్ళందరూ కూడా నేరస్తులు అనడానికి లేదు. ఇంతకుముందు సార్ చెప్పారు కదా, మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఎవరో ఫ్రెండ్ అంటారు మీ అకౌంట్ పడకుండా ఖాళీ ఉంది కాబట్టి ఇచ్చేవనుకో, అందులో ఫ్రాడ్స్టర్. అకౌంట్లు ఎవరికి ఇవ్వద్దు, అట్లే సెల్ ఫోన్లు ఎవరికి ఇవ్వద్దు. తర్వాత మన కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దు. ఇస్తే మనకు కొన్ని నష్టాలు ఉంటాయి. ఉదాహరణకు ఆధార్ కార్డు ఎక్కడ ఇచ్చాం అనుకోండి, నీ ఆధార్ కార్డు మీద ఎన్ని తీసుకోవచ్చు? సిమ్ కార్డులు ఎన్ని తీసుకోవచ్చు ఐడియా ఉందా? ఒక ఆధార్ కార్డు మీద 9 సిమ్ కార్డులు తీసుకోవచ్చు. 9 నెంబర్లు వస్తాయి ఒక ఆధార్ కార్డు మీద. 9 కంటే ఎక్కువ ఇవ్వడు. 9 తీసుకున్న తర్వాత 9 వాడు ఎట్లయినా వాడుకోవచ్చు. ఒకవేళ మనం ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటే ఎవరు దొరుకుతారు? ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చిందో ఆధార్ కార్డులో పేరు వస్తుంది, కానీ నేరస్తుడు వేరే వాడు ఉంటాడు. అందుకే సైబర్ క్రైమ్ జరిగేది ఇది అనమాట. వాడు నేరం చేసినవాడు ఎవరిదో ఆధార్ కార్డు, బిచ్చగాళ్ళది, హ్యాకర్లది, రోడ్డు మీద ఉండే హాకర్స్ ఉంటుంది కదా, బండి ఇచ్చుకుని పేదలు వాళ్ళకి ఎంతో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చుకుంటారు. ఒక్కొక్క మీద కొన్ని 100 కాళ్ళు జమ వేసుకుంటారు. వాడు బస్ వాడుతూ అంటాడు. పోలీసులు ఎవరు పట్టుకుంటారు? ఆ కాళ్ళ పేరు చూస్తే ఈయన వస్తాయి. వీళ్ళు చుట్టూ తిరుగుతాడు. కొత్త పిచ్చోడు ఉంటాడు, పెద్ద పిచ్చగాడు ఉంటాడు. ఏమైనా జరుగుతామని ఏం చేయలేము. కాబట్టి మన ఫోన్లు కానీ మన ఆధార్ కార్డు కానీ మన అకౌంట్లు కానీ ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ ఇటువంటి మీ ఇళ్ళలో జరుగుతుంటే కూడా చెప్పండి. ఇక దోస్తులకైనా ఇవ్వదు. ఇస్తే వాళ్ళు ఎవరో ఎటువంటి రోజు జరుగుతున్నాం, తర్వాత మనం ఇబ్బందులు పడాల్సిన కేసులు అవుతాయి. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒకసారి రిపీటేషన్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ 1930 లేదా నేను ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్ www.cybercrime.gov.in. ఇవి రెండింటికి కంపల్సరీ చేయాలి, ఇమీడియట్గా చేయాలి. ఇందులో 1 అవర్ లోపల చేస్తే చాలా రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. 1 అవర్ తర్వాత అంటే 24 అవర్స్ చేస్తాం. తర్వాత చేస్తే కేసు రిజిస్టర్ అవుతుంది, కానీ మన అమౌంట్ అనేది ఆగొచ్చు ఆగకపోవచ్చు. వాడు విత్డ్రా చేయకపోతే ఆగుతుంది, విత్డ్రా చేస్తే పోతుంది. ఇందులో విచిత్రం ఏంటంటే గన్స్ విత్డ్రా చేసినట్టు మనకు దొరకదు, పట్టుకోలేము. ఒకళ్ళు నేరస్తులు దొరికినా కూడా డబ్బులు రావు.
కాబట్టి వీళ్ళ తొందరలో మన డబ్బులు పోకముందుకే మనం కంప్లైంట్ చేయడం మంచిది. తర్వాత మళ్ళీ ఇంతకుముందు చూపిన సోషల్ మీడియాలో మీకు చాలా ప్రమాదం ఉంది స్టూడెంట్స్కి, ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ అవ్వడం చాలా తక్కువ. తర్వాత గేమింగ్ ఒకటి ఉంది. గేమ్స్ ఆడతారా ఎవరైనా? మామూలుగా ఆడతారు పిల్లలు, ఆడకపోతే మీరు పిల్లలే కాదు, అది ఆన్లైన్ గేమ్స్ ఆడతారా? ఆడండి. ఆడినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్త ఉండాల్సి అంటేనే ఆన్లైన్ గేమ్ ఆడినప్పుడు గుర్తుపెట్టండి, పిల్లలు ఆడతారు, ఎంత చెప్తారు, అందరూ ఆడతారు ఆన్లైన్ గేమ్ ఆడినప్పుడు. ఏంటంటే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ సెల్ ఫోన్తో ఆడినప్పుడు బై డిఫాల్ట్ మీ యొక్క అకౌంట్ దానికి అటాచ్ అయి ఉంటుంది. ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం సైబర్ అఫెండర్లకు గురిగాం. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినప్పుడు మీరు ఎల్డర్స్తో డిస్కస్ చేయండి. మనకు ఈజీ మనీ అనేది ఎప్పుడైనా చెడు చేస్తుంది. పుణ్యానికి డబ్బులు వస్తున్నాయంటే ఆ పుణ్యానికి డబ్బులు వస్తాయన్న ఆశ ఉండొద్దు. ఉదాహరణకు లాటరీ వచ్చింది అనగానే మనము అది ఎందుకు వచ్చింది, నేను ఎప్పుడు అప్లై చేసినా, నేను ఎక్కడ టికెట్ కొన్నా అన్నీ ఏం చూడరు చాలామంది. నీకు 30 లక్షల లాటరీ వచ్చింది, 30 లక్షలు వచ్చింది అని చెప్పి ఆ లింక్లో ఉంటారు. నొక్కగానే మన యాక్సెస్లోకి వెళ్ళిపోతారు, మొత్తం దోచేసుకుంటాడు మనీ. అంటే ఈజీ మనీ గురించి చేయొద్దు. తర్వాత ఈజీ మనీ గురించి చేయకుండా తర్వాత మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా, అన్నోన్ పర్సన్ నోన్ పర్సన్స్ కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైనా, నేను పోలీస్ ఆఫీసర్ అయినా లేదా నేను బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి మాట్లాడినా కూడా ఆన్లైన్లో అంటే ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు సంబంధించిన క్రెడెన్షియల్స్ అంటే మన బ్యాంక్ నెంబర్లు కానీ ఓటీపీలు కానీ మన కార్డ్ నెంబర్లు కానీ సివి నెంబర్లు కానీ ఇవ్వద్దు. అర్థమైందా? ఇవి ఈ చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే మనం సైబర్ అఫెన్స్ వస్తలే గురిగాం. ఒకటి మన గ్రేడ్ ఉండొద్దు. తర్వాత మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు తర్వాత మనం గూగుల్లో చాలా సెర్చ్ చేస్తుంటాం, కొన్ని సైట్లకు పోతుంటాం. ఆ సైట్లో పోయినప్పుడు అవి జెన్యూనా కాదా ఒకటి 2 సార్లు వెరిఫై చేసుకోవాలి. ఎట్లా వెరిఫై చేసుకుంటారు జెన్యూన్ సైటా కాదా? తెలుసా ఎక్కడైనా అట్లా నేను చెప్తే జాగ్రత్త. బయట టాస్ బార్ ఉంటుందా, పైన అడ్రస్ బార్, అందులో HTTP అని వస్తుంది చిన్నగా, తర్వాత దానికి ఒక URL వస్తుంది. ఆ URL వచ్చినప్పుడు HTTPS అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి చిన్నగా, మీరు కూడా చూడండి సార్. ఎప్పుడన్నా ఎస్ అని ఉంటే ఇట్స్ సెక్యూర్డ్ సైట్, అందులో మనం పోవచ్చు. ఆ ఎస్ అని లేకుంటే అది ఫ్రాడ్స్టర్ సైట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అది కూడా మంచిగా ఉండొచ్చు, బట్ మనం ఎస్ ఉంటేనే సెక్యూర్డ్ సైట్. మీరు తర్వాత ఇప్పుడు పోయినాక మీరు మీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు ఎస్ ఉన్నదా లేదా, ఎస్ ఉంటే సెక్యూర్డ్ సైట్ మనం ఇట్లా ఇబ్బంది పడేది. ఈ చిన్న చిన్న టిప్స్ తెలిసి ఉంటే మీరు సైబర్ అఫెన్స్కి గురిగా